హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో కిరణ్ నంద్యాల యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో HTML ఫామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో మనం HTML ఫామ్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, సో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటి, యాట్రిబ్యూట్స్ ఏంటి, సో ఎలిమెంట్స్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి మనము ఫామ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఇన్ డీటెయిల్గా HTML ఫామ్స్ యొక్క ఎలిమెంట్స్ అండ్ యాట్రిబ్యూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వాట్ ఈస్ ద ఫామ్? సో అండ్ HTML ఫామ్ ఈజ్ యూజ్డ్ టు కలెక్ట్ యూజర్ ఇన్పుట్. సో ఫామ్ అనేది మనకు యూజర్ నుంచి ఇన్పుట్ కలెక్ట్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. సో ద యూజర్ ఇన్పుట్ ఈజ్ మోస్ట్ ఆఫన్ సెండ్ టు ఏ సర్వర్ ఫర్ ప్రాసెసింగ్. సో ఆ ఇచ్చిన ఇన్పుట్ ఆ ఇన్పుట్ అనేది మనకు సర్వర్కి పంపించడం జరుగుతుంది. సో సర్వర్లో మన డేటా వచ్చేసి స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రీవియస్ వీడియోలో ఒక రిజిస్టర్ ఫామ్ ప్రిపేర్ చేసాం. సో దాంట్లో మనం ఇన్పుట్ ఇచ్చాం. సో ఆ ఇన్పుట్ వచ్చేసి మనకు సర్వర్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో దానికి బ్యాక్ ఎండ్లో మనం లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ మనకు ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలి, సో దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ యాట్రిబ్యూట్స్ ఏంటి మాత్రమే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫామ్స్ క్రియేట్ చేయాలంటే సో ఇక్కడ మనకు సింటాక్స్ వచ్చేసి ఫామ్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు యాక్షన్. సో యాక్షన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫామ్ ఇచ్చి సో దాని కింద మనం సబ్మిట్ బటన్ అయితే ఇస్తాం. సో సబ్మిట్ మనం క్లిక్ చేసిన వెంటనే సో అది ఒక నావిగేషన్ అయితే ఇవ్వాలి మనం. సో ఆ పేజ్ అనేది ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి సో ఇక్కడ నేను ఒక పేజీ సో ఏదైతే మనం క్రియేట్ చేస్తామో ఆ పేజ్ యొక్క URL అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్పుట్. సో మోస్ట్లీ మనం ఫామ్లో ఇన్పుట్ అయితే యూజ్ చేస్తాము. సో ఇన్పుట్ ఎలిమెంట్లో ఇక్కడ చూడండి టైప్ యాట్రిబ్యూట్ అని ఉంది. సో ఈ టైప్ యాట్రిబ్యూట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనము టైప్ యాట్రిబ్యూట్లో మోస్ట్ యూజ్ చేస్తే మనము టెక్స్ట్ యూజ్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ తీసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వచ్చేసి ఫస్ట్ నేమ్, సైడ్ వచ్చేసి ఫస్ట్ నేమ్. సో ఇక్కడ మనము టైప్ వచ్చేసి టెక్స్ట్ తీసుకున్నాం కాబట్టి సో మనకు చూడండి ఓన్లీ టైప్ వచ్చేసి మనకు టెక్స్ట్ మాత్రం మనము ఇక్కడ తీసుకుంటాం. సో ఇన్ కేస్ మనము ఇన్పుట్ వచ్చేసి చెక్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి చెక్ బాక్స్ అనేది డిస్ప్లే అయింది. సో ఇన్పుట్ వచ్చేసి మనము రేడియో తీసుకున్నాం అనుకోండి. సో రేడియో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము ఇన్పుట్ వచ్చేసి బటన్ తీసుకున్నాము అనుకోండి. సో ఇక్కడ మనకు బటన్ అనేది రావడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ మనకు సబ్మిట్ తీసుకున్నాం అనుకోండి. సో మనకి ఇక్కడ సబ్మిట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఇన్పుట్ ఎలిమెంట్లో డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ అనేది మనము యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనం యూజ్ చేసిన యాట్రిబ్యూట్స్ ఏంటి, టెక్స్ట్, రేడియో అండ్ సబ్మిట్ బటన్, తర్వాత చెక్ బాక్సెస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అనేది మనము యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ 1 by 1 మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇన్పుట్ అనేది మనం తీసుకున్నప్పుడు సో ఫస్ట్ వచ్చి మనం లేబుల్ ఇస్తున్నాం. సో లేబుల్ అనేది మనము యూజర్ వచ్చేసి రీడ్ చేయడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎఫ్ నేమ్ పరికిచ్చాను. సో ఫస్ట్ నేమ్. సో ఇక్కడ ఫర్ వచ్చేసి మనకు ఇన్పుట్లో ఐడితో సమానం. సో మనం ఐడితో ఏ నేమ్ అయితే ఇస్తున్నామో ఫర్లో కూడా అదే నేమ్ ఇస్తాం. సో ఎందుకంటే సో రెండింటికి వచ్చేసి ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఫస్ట్ నేమ్ వచ్చేసి ఇలా వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ తీసుకోవచ్చు. ఈమెయిల్ రైట్. సో ఇదే దాంట్లో మనం పాస్వర్డ్ తీసుకోవచ్చు. ఇన్పుట్ టైప్ పాస్వర్డ్. రైట్. సో నెక్స్ట్ మనము
సో ఇదే టైప్లో మనం చెక్ బాక్సెస్, డేటా బటన్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ చెక్ బాక్స్. సో ఇలా మనం డేటా బటన్ కూడా తీసుకోవచ్చు. సిగ్నల్. సో మన రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో సో దాన్ని మనము బేస్ చేసుకొని మనము ఫామ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ డేట్ కావాలనుకోండి, ఇక్కడ నేను డేట్ అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ డేట్ అనేది రావడం జరిగింది. సో అలాగే నాకు మంత్ కావాలనుకోండి, ఇక్కడ నేను మంత్ అనేది ఇస్తున్నాను. సో నాకు విత్ టైంతో సహా కావాలనుకున్నప్పుడు నేను ఇక్కడ టైంతో సహా ఇవ్వాలన్నప్పుడు డేట్ టైప్ వచ్చేసి డేట్ టైం లోకల్ ఇచ్చాను. స్కిల్ సెట్లో నేను ఒక లెజెండ్ నేమ్ అయితే ఇచ్చాను. సో మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో సో ఆ ఫామ్ యొక్క నేమ్ అనేది ఇచ్చాను. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఫామ్ తీసుకోవచ్చు, లేబుల్ ఫస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, ఇన్పుట్ టెక్స్ట్, ఇక్కడ చూడండి ఫస్ట్ టైం అయితే రావడం జరిగింది. సో మనకు డిజైన్ అనేది మనం సిఎస్ఎస్లో వేస్తాం. సో ఫస్ట్ మనము ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్ తీసుకున్నాను. సో అలాగే రేడియబుల్ తీసుకోవచ్చు, చెక్ బాక్సెస్ తీసుకోవచ్చు. సో ఇందులో మనం మెయిన్గా డిస్కస్ చేయవలసింది వచ్చేసి సో మనకు ఫామ్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, సో ఫామ్ మనం ఎలా డిజైన్ చేయాలి, సో దాన్ని బేస్ చేసుకొని మనం ఫామ్ అనేది డిజైన్ చేయవలసి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు మొబైల్ నెంబర్ అనేది మనము ఇవ్వాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ టైప్, సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ నెంబర్ ఇవ్వచ్చు, రైట్. సో ఐడి వచ్చేసి నెంబర్ ఇవ్వచ్చు, నేమ్ వచ్చేసి నెంబర్ అనేది ఇస్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి. సో నెంబర్ అయితే మనం ఇచ్చాము ఇక్కడ, బట్ ఇక్కడ చూడండి సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మాత్రం మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలా లేకుండా మనకు నెంబర్ అవ్వాలన్నప్పుడు సో మ్యాక్సిమం మనము ఏం చేస్తామంటే టెక్స్ట్ అనేది తీసుకుంటాం. ఓకే, సో మొబైల్ నెంబర్ మనకి ఇచ్చినప్పుడు ఇక్కడ టైప్ వచ్చేసి టెలిఫోన్ నెంబర్ తీసుకుంటున్నాము. ఫోన్ అని తీసుకుంటాము. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దీని డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ మనకు క్యారెక్టర్స్ ఎంటర్ అవుతున్నాయి, సో నెంబర్స్ ఎంటర్ అవుతున్నాయి. సో అలా మనకు కాకుండా మనము ఫోన్ నెంబర్ అనేది ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ చూడండి. సో ఇన్పుట్ నేను టెక్స్ట్ తీసుకుంటున్నాను. సో మ్యాక్స్ లెంత్ వచ్చేసి నేను 14 క్యారెక్టర్ తీసుకుంటున్నాను. సో వాల్యూ వచ్చేసి నేను +91 తీసుకుంటున్నాను. సో ఆన్ ఈ ప్రెస్. ఓకే, సో దీంట్లో నేను ఏం చేస్తున్నానంటే రిటర్న్. సో రిటర్న్ ఏం రిటర్న్ చేస్తున్నాను, 0 to 9 నెంబర్స్ రావాలని రిటర్న్ చేస్తున్నాను. సో దాని తర్వాత ఐ టెస్ట్
event.key. సో ఇది నేను కోడ్ రాశాను. సో వన్స్ ఇక్కడ మనము ఎంటర్ చేసినప్పుడే సో ఇక్కడ మన క్యారెక్టర్స్ అనేవి ఎంటర్ అవ్వవు. సో ఓన్లీ నెంబర్స్. సో దట్టు మనం ఎన్ని నెంబర్స్ అవ్వాలనుకుంటున్నామో అన్ని నెంబర్స్. సో ఓకే 10 నెంబర్స్ అనుకున్నాం కాబట్టి ఓన్లీ 10 నెంబర్స్ మాత్రమే ఇక్కడ మనకు సో క్యారెక్టర్స్ అనేవి మనకు ఎంటర్ అవ్వవు. సో నెక్స్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇన్పుట్ వచ్చేసి రేంజ్ తీసుకున్నాము. సో మినిమం వచ్చేసి నేను 0 ఇస్తున్నాను. సో మ్యాక్స్ వచ్చేసి నేను 100 ఇస్తున్నాను. ఓకే. సో అది వచ్చేసి నాకు నెక్స్ట్ ఇన్పుట్లో మనకు డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ నేను మూవ్ చేస్తుంటే ఇక్కడ మనకు ఇన్పుట్ డిస్ప్లే అవ్వాలి. సో దానికి మనము ఇక్కడ కీ రాసుకోవచ్చు. ఆన్ ఇన్పుట్ this dot next element sibling dot value is equal to this dot value. సో నెక్స్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ ఎలిమెంట్కి ఏదైతే సిబ్లింగ్ ఉందో సో ఇది నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్ కాబట్టి సో నెక్స్ట్ ఎలిమెంట్ సిబ్లింగ్లో సో ఈ వాల్యూ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలని చెప్పి మనం కోడ్ రాస్తాము. సో వన్స్ చెక్ చేద్దాం. ఓకే. సో వర్క్ అవుతుంది. సో మినిమం 0 ఇచ్చాము. సో మ్యాక్స్ వచ్చేసి మనం 100 ఇచ్చాము. ఓకే. సో ఇలా మనకు రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనము యూజ్ చేసి మనము ఫామ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఇచ్చాను నేను టెక్స్ట్ అనేది. సో ఐడి వచ్చేసి నేమ్. సో నేమ్ వచ్చేసి నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇన్పుట్ ఇచ్చాను. సో ఇన్పుట్లో నేను సో ఏదైనా ఎంటర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇన్పుట్ వచ్చేసి సబ్మిట్. ఓకే. సో ఇక్కడ నేను సబ్మిట్ చేసిన వెంటనే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ demo.html పేజ్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి. రైట్. ఓకే. సో బట్ ఇక్కడ మనము సబ్మిట్ చేయకుంటే సో మనకి ఇక్కడ సబ్మిట్ ఏదైనా సరే చేయకుంటే సో మనకి ఇక్కడ చూపించాలి మనం సబ్మిట్ చేయలేదని చెప్పి. సో అందుకు మనం ఇక్కడ రిక్వైర్డ్ అనేది యూజ్ చేస్తున్నాం. సో రిక్వైర్డ్ అంటే కంపల్సరీ మనం ఫిల్ చేయాలని చెప్పేసి. చూడండి. సో ఫిల్ చేయాలి. ఇక్కడ ఏముంటుంది మనకు ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్. సో మనం ఫిల్ చేసే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది, లేకుంటే అక్కడే ఉంటుంది. ఓకే. సో దానికోసం మనం ఇక్కడ రిక్వైర్డ్ అనే కంట్రోల్ ఇచ్చాము అనమాట. మెథడ్ వచ్చేసి మనము గెట్ ఆర్ పోస్ట్. సో ఏదో తీసుకోవచ్చు అనమాట. గెట్ ఆర్ పోస్ట్. సో మనం ఏదో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గెట్ తీసుకుంటాను. సో గెట్ తీసుకుంటే మనకు యూజ్ ఏంటి, సో పోస్ట్ తీసుకుంటే మనకు యూజ్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. సో గెట్ తీసుకున్నాను ఇక్కడ నేను. అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ నేను కిరణ్ అని టైప్ చేస్తాను. సబ్మిట్ కొడుతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నేమ్ వచ్చేసి కిరణ్ అని పడింది. సో వన్స్ ఇన్కేస్ ఒకవేళ మనం ఇక్కడ నేమ్ ఇవ్వలేదు అనుకోండి. చూడండి నేమ్ ఇవ్వలేదు నేను ఇక్కడ. సబ్మిట్ చేస్తున్నాను. చూడండి. సో నేమ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు. సో అందుకు మనం ఇక్కడ నేమ్ అనేది ఇచ్చామన్నమాట. సో నేమ్ వచ్చేసి నేమ్ అనేది ఇస్తున్నాం. సో ఐడి మనం ఏదైతే ఇస్తున్నామో సో దాని టార్గెట్ వచ్చేసి మనం సేమ్ నేమ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ చూడండి మనము నేమ్. సో నేమ్ వచ్చేసి కిరణ్ పడింది. సో ఇక్కడ గెట్లో వచ్చేసి మనకు మనం ఏదైతే వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ వచ్చేసి మనకు యూఆర్ఎల్ డిస్ప్లే అవుతాయి. అదే మనం పోస్ట్ అని ఇచ్చామనుకోండి ఇక్కడ. సో మనం ఏదైతే వాల్యూస్ ఇస్తామో ఆ వాల్యూస్ అనేది మనకు డైరెక్ట్ సర్వర్కి వెళ్తున్నాయి. సో మనకు వాల్యూస్ అనేది మనకు యూఆర్ఎల్ డిస్ప్లే అవ్వవు. తెలియండి. సో మన సీక్రెట్ వాల్యూస్ ఏదైతే మనం ఇస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాస్వర్డ్ కావచ్చు, అలాగే కార్డ్ డీటెయిల్స్ కావచ్చు. సో అలాంటివన్నీ మనం మెథడ్ వచ్చేసి మనం పోస్ట్లో అయితే ఇవ్వాలి. ఓకే. సో గెట్ వచ్చేసి మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే సో గెట్ వచ్చేసి మనకు యూఆర్ఎల్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బుక్ మార్క్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దట్ ఏంటంటే 2040 క్యారెక్టర్స్ మాత్రమే, అంటే 2048 క్యారెక్టర్స్ మాత్రమే మనకు గెట్లో మనము
వాల్యూస్ అయితే లిమిట్ ఉంది. సో పోస్ట్లో అలాంటి లిమిట్ అయితే ఏం లేదు. సో ఫామ్ అనేది మనము ఎలా ప్రిపేర్ చేయాలంటే యూజర్ రిక్వైర్మెంట్ ఫస్ట్ మనం తీసుకొని సో దాన్ని అనలైజ్ చేసి యూజర్కి ఎలా కావాలో అలా మనం ఫామ్ అయితే రెడీ చేసి ఇవ్వాలి. సో ఇందులో మనకు మెయిన్గా ఎలిమెంట్స్ యాట్రిబ్యూట్స్ అనేది మనము ఇన్ డీటెయిల్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు లేబుల్ తీసుకున్నాను. సో సెలెక్ట్ ఇచ్చాను కోర్స్. సో ఇక్కడ చూడండి, సో సెలెక్ట్ కోర్సెస్ అంటే సో డిఫాల్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఏదైతే ఉందో అదే మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో మీన్స్ డిఫాల్ట్గా బ్రౌజర్ అనేది అదే సెలెక్ట్ చేస్తుంది. సో ఇన్ కేస్ మనకి ఇక్కడ వేరేది మనం సెలెక్టెడ్ కావాలనుకున్నప్పుడు ఇక్కడ మనకు సెలెక్టెడ్ అని కంట్రోల్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ మనకు ఏదైతే మనం సెలెక్ట్ చేస్తామో సో అది మాత్రమే మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. సో ఇలా మనకు యూజర్ రిక్వైర్మెంట్ బట్టి మనము ఫామ్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో డిజైన్ వచ్చేసి మనకు CSS లో ఇన్ డీటెయిల్ చూద్దాం. సో హోప్ యూ అండర్స్టాండ్. సో కాన్సెప్ట్స్ అయితే మనకు ఉన్న కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.